ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక బరువు బాధ్యతలు ఎక్కువైపోయినట్టున్నాయి. తన పెద్ద కుమారుని అసెంబ్లీలోకి పంపించేందుకు టీడీపీకి బాయ్ చెప్పి వైసీపీలోకి వచ్చాడు, ఫ్యాన్ కింద కూర్చున్నాడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ను కాదని చెప్పి ఏమి చేసేటువంటి పరిస్థితులు లేడు. నీ కష్టాలు మోసి నీ బాధ్యతలు మోసేదానికి నువ్వు నమ్మకుండా నీ దగ్గర నుంచి నేను ఎటువంటి ఎక్స్పెక్టేషన్ చేయలే. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, రాయలసీమలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ నలుగురిని కాదని ఏమని చేయగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారంటే వాళ్ళ భ్రమ. తన మీద తనకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు కదా, ఆత్మవిశ్వాసం. ఎన్నికలకు ముందు ఆత్మవిశ్వాసం అతివిశ్వాసం అంటారా? ఈ రోజుకి కూడా అదే కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు. ఎవరు వచ్చినా అవతల వారికి సహాయం చేయాలి. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేకపోతున్నారు, ఇక నమ్మిన వారికి ఏం న్యాయం చేస్తారు అని ప్రతి ఒక్కరూ కూడా ఏలనగా మాట్లాడుతున్నారు. చెల్లితో పాటు తల్లిని ఎందుకు క్లబ్ చేస్తున్నావు? కన్న కొడుకే తల్లి మీద నా షేర్స్ తన చెల్లికి బదలాయింపు చేసింది, నాకు ఇబ్బంది అంటూ తల్లిని తెచ్చి కోర్టు ముందు దోషిగా నిలబెట్టాలని చూడడం ఇది ఘోర అవమానాలు కాదంటారా? మీకు తెలుసా వాటాలు పంచారు అని? నీకు రైట్ ఉంది అనుకో, గో అండ్ ప్రూవ్ ఇట్ ఇన్ ద కోర్ట్. వాట ఉంటే తేల్చాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు తెలుస్తారా? చంద్రబాబు నాయుడు గారికి రాబోయే పెద్ద విపత్తు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యం తప్పితే మేము ఏం హామీలు ఇచ్చినాం, దీన్ని ఎట్లా నెరవేర్చాలనేటువంటి దాని మీద సమయం పెడుతున్నారా? మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు ఉన్న మరో 10 మంది ఎందుకు అసెంబ్లీకి వెళ్ళడం లేదు? ఏ గ్రౌండ్ మీద నువ్వు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వనంటున్నావు చెప్పు. వాళ్ళు ఎందుకు ఇస్తారు? ప్రజలు ఇస్తారండి. ప్రజలేంది ఇచ్చేది? నేను కన్నెర్ర చేస్తే నీకున్న ప్రధాన ప్రతిపక్షం కూడా తొలగిపోతుంది అన్నది ఎవరు సార్? చేయలేదు కదా ఆయన. ఉండని ప్రతిపక్షం ఉంటేనే మేలనే చేస్తాడు కదా. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, ఏ లీడర్ పేరు చెప్తే వ్యతిరేక వర్గాలంతా ఉచ్చబోసుకుంటారో ఆ లీడరే జగన్మోహన్ రెడ్డి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి మాజీ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులివెందుల సతీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అయితే ఈ ప్రోగ్రామ్ ఈ రోజు మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజస్ విద్యుత్ వాహనాల సంస్థ. సార్ నమస్తే సార్, బాగున్నారు కదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక బరువు బాధ్యతలు ఎక్కువైపోయినట్టున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అచంచలమైన ఒక విశ్వాసాన్ని మీ మీద పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. చాలా పెద్ద బాధ్యతలు ఆయన నా మీద పెట్టారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 5-6 నెలలు, జస్ట్ ఎలక్షన్కి 1 నెల ముందు చేరిన. అతి తక్కువ కాలంలో అంత పెద్ద ఎత్తున నా మీద నమ్మకం లేనిది, అంత పెద్ద బాధ్యతలు ఎవరు కూడా పెట్టరు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 6 పూర్వ జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు జిల్లా, ఒంగోలు జిల్లా, 6 జిల్లాలో మొత్తం మెయిన్ వచ్చేసి పార్టీలో కోఆర్డినేషన్ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్. సో 6 జిల్లాల కోఆర్డినేషన్ నాకు అప్పచెప్పాడంటే నిజంగానే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ రియలీ నాలో ఏం నచ్చిందో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ ఎలివేషన్కు ఐఎమ్ ఎప్పుడు కూడా ఒక మనిషి మీద కృతజ్ఞత ఉండాలి అంటాం కదా. సో అత్యంత తక్కువ కాలం నాకు ఆయనకు, నేను ఆయన పార్టీలో చేరినంత వరకు ఆయనతో బద్ధ శత్రుత్వం. నేను 29 సంవత్సరాలు నేను వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి నేను వచ్చిన 2-3 నెలల్లో మరి నాలో ఏం చూస్తాడేమో కానీ అత్యంత బాధ్యతలు చెప్పారు. అండ్ నేను కూడా ఒకటే డిసైడ్ చేసుకున్నా, ఫర్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఆయన నా మీద చూపించినటువంటి ఈ అభిమానము, ఈ నమ్మకం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడే కానీ పోకూడదు. నాకున్నటువంటి ప్రతి ఒక్క శక్తి, నాకున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి, నాకు ఇచ్చినటువంటి అన్ని వనరులు కూడా ఆయన అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టేదానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత చేస్తాను. మనస్ఫూర్తిగానే మాట్లాడుతున్నారు మీరు అన్ని. 100కి 100 రూపాయలు. మరొకటి వినిపిస్తుంది, సతీష్ రెడ్డి గారు ఏం త్యాగం ఏం చేయట్లేదు ఆ పార్టీలో. టీడీపీలో ఉంటే జీవితంలో ఒక్కసారి కూడా అసెంబ్లీలో అడుగు పెట్టలేరు, వైసీపీలో ఉంటే భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తాను అసెంబ్లీకి వెళ్ళకపోయినా తన పెద్ద కుమారుడు ఎలాగ అడ్వకేట్గా ఉన్నాడు కాబట్టి తన పెద్ద కుమారుడిని అసెంబ్లీలోకి పంపించేందుకు చాలా సులువుగా ఉంటుంది మార్గం వైసీపీ నుండి. అయితే అందుకే టీడీపీకి బాయ్ చెప్పి వైసీపీలోకి వచ్చాడు, ఫ్యాన్ కింద కూర్చున్నాడు అంటున్నారు. దీంట్లో 2 వాదనలు. ఒకటి, గెలుస్తామా లేదా అనేది పక్కన పెట్టండి. నేను ఎప్పుడు కూడా గెలుపు ఓటముల మీద పెద్దగా నాకు నమ్మకం లేదు. గెలవచ్చు, ఓడిపోవచ్చు. బట్ ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతను సిన్సియర్గా చేయాలి. నేను చంద్రబాబు నాయుడుకు చేరువైనా, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు చేశా.
చంద్రబాబు నాయుడు గారు లోకేష్ను కాదని చెప్పి ఏమి చేసేటువంటి పరిస్థితులు లేడు. ఆ తర్వాత ఆయన లీడర్షిప్ను పెంచాలనుకొని ఆయన చెప్పేటి వినుకుంటూ పోయినాడు, ఏదో ఉండింది. సో మనం దాన్ని చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు అవతల నమ్మలేదనుకో, నాకు పార్టీలో ఉన్నంత వరకు కూడా నేను కష్టాలే మోసా. నీ కష్టాలు మోసి నీ బాధ్యతలు మోసేదానికి నువ్వు నమ్మకుండా నీ దగ్గర నుంచి నేను ఎటువంటి ఎక్స్పెక్టేషన్ చేయలే. చిన్న ఎగ్జాంపుల్ సార్, చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ గారు కాబట్టి లోకేష్ గారు ఏం చెప్తే అదే చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అంటే తండ్రి కొడుకులు కాబట్టి దాంట్లో సంబంధం ఏం మనం శంకించాల్సిన అవసరం ఏం లేదు. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, రాయలసీమలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఈ నలుగురిని కాదని ఏమని చేయగలుగుతారా? 100% జగన్మోహన్ రెడ్డి ఏ వ్యక్తి చెప్తే వినేటువంటి వ్యక్తి కానీ, లేకుండా అంటే ఒకరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారంటే అది వాళ్ళ భ్రమ. తన మీద తనకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు కదా, ఆత్మవిశ్వాసం. ఇప్పుడు దీనికి అన్నిటి కూడా ఒక ఆత్మవిశ్వాసానికి అతి విశ్వాసానికి చాలా తేడా ఉంటుంది కదా. ఉంటాయి. ఇప్పుడు ఎన్నికలకు ముందు కనిపించినంత ఆత్మవిశ్వాసం అతి విశ్వాసం అంటారా? వై నాట్ 175 అన్నది. ఎస్, ఈ రోజుకి కూడా ఆయన అదే కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు. ఎవరు వచ్చినా అవతల వాడికి సహాయం చేయాలా, ఎవడొచ్చినా కూడా వీలైనంత బెనిఫిట్ జరగాల, సామాన్య ప్రజలు ఉండరు, బెనిఫిట్ జరగాల. ఒక ఐడియాలజీలో క్లియర్ థాట్. ఎవరు వచ్చినా అడిగినట్టు సాయం చేస్తారా? సాధ్యమైనంత వరకు. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేకపోతున్నారు, ఇక నమ్మిన వారికి ఏం న్యాయం చేస్తారు అని ప్రతి ఒక్కరూ కూడా నవ్వుతూ హేళనగా మాట్లాడుతున్నారు. మరి దానికి ఏమంటారు మీరు? మీరు ఇప్పుడు విజయమ్మ గారి గురించి మాట్లాడుతున్నారు, షర్మిలా గారి గురించి మాట్లాడుతున్నారు. తల్లిని చెల్లిని ఎవరు క్లబ్ చేశారండి? తల్లిని ఎట్లా క్లబ్ చేస్తున్నావు నువ్వు? చెల్లితో పాటు తల్లిని ఎందుకు క్లబ్ చేస్తున్నావు? కొడుకు ఆదరించలేదు కాబట్టి తల్లి చెల్లి దగ్గర చేరినారు. లేదబ్బా, నీకు చెప్పేది నువ్వు ఎక్కడ కంఫర్టబుల్గా ఉండాలంటే అక్కడ ఆమె ఉంటుంది. ఆమె కావాల్సినటువంటి అన్ని వసతులు కంఫర్టబుల్ గా లేరని మీరు ఒప్పుకుంటారా? అంటే ఆమె చిన్నప్పటి నుంచి, ఆమె రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళ ఫ్యామిలీని బెంగళూరుకు పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో సెటిల్ అయ్యారు. షర్మిలా గారు రాజశేఖర రెడ్డి గారితో పాటు ఇక్కడనే హైదరాబాద్లో ఉండింది. సో ఆ రకంగా షీ డెవలప్డ్ ఒక కంఫర్ట్ లెవెల్ వాళ్ళ దగ్గర పెరిగింది. సో దానికి అదే కంటిన్యూ అవుతూ ఉంది. బట్ ఎక్కడైనా విజయమ్మ కూర్చొని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎప్పుడైనా మాట్లాడింది మీరు చూసారా? ఇప్పుడు అక్కడక్కడ ఒక క్లిప్పింగ్, ఒక స్టేట్మెంటో కూర్చొని మీరు దాన్ని పెద్ద భూతత్వంలో పెట్టుకొని తల్లిని చెల్లిని అంటున్నారు, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్. ఎస్, విభేదాలు ఉన్నాయంటే కన్నా చెల్లికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి, బట్ తల్లికి జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసి ఏమీ లేవు. అవుట్ ఆఫ్ ఫోర్స్ సర్కమ్స్టెన్సెస్ తల్లి అక్కడ ఉంది కాబట్టి ఒకటో రెండో బై ఫోర్స్ ఏమైనా స్టేట్మెంట్లు ఏమైనా ఇవ్వచ్చేమో, కానీ లేకుంటే ఒక ప్రెస్ రిలీజో పాడో ప్రదేశో ఉంటే ఉండొచ్చేమో, కానీ తల్లికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవనేది నా యొక్క అభిప్రాయం. కడప నుంచి అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి విజయమ్మ గారిని విశాఖపట్నం పంపించి ఆమె ఓడిపోయారు అక్కడ. అప్పుడు మొదటి అవమానం మహానేత రాజశేఖర రెడ్డి గారి సతీమణి వైఎస్ విజయమ్మ గారికి మొదటి అవమానం అక్కడ జరిగింది. రెండవ అవమానము ప్లీనరీలకు పిలిపించి గౌరవాధ్యక్షులు పదవిని తొలగించి ఆమెను రెండవసారి అవమానించాడు. మూడవ అవమానం అతి పెద్ద అవమానము కన్న కొడుకే తల్లి మీద ఎన్సిఎల్టీకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్ వేయడము, నా షేర్స్ని కూతురికి బదలాయింపు, అంటే తన చెల్లికి బదలాయింపు చేసింది నాకు ఇబ్బంది అంటూ తల్లిని తెచ్చి కోర్టు ముందు దోషిగా నిలబెట్టాలని చూడడం, ఇది ఘోర అవమానాలు కాదంటారా? దీంట్లో మీకు పూర్తి స్థాయిలో ఒక వివరణ ఇస్తా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే సమయంలోనే రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందో వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తులు కానీ ఆయన సంపాదించినటువంటి ఆస్తులు కానీ ఇద్దరి పిల్లలకు సమానంగా పంచాడు. తీసుకునేవా? నీ ఆస్తిని తీసుకున్నావా? ఇచ్చారు 100% షర్మిలా గారిని. నాకు తెలిసి ఈరోజు కూడా మీరు అడగండి, షర్మిలా గారిని అడగండి. జగతి పబ్లికేషన్ నేను చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ఆయన సంపాదించినటువంటి ఆస్తి కానీ ఆయనకు వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులన్నింటిలో కూడా సమానంగా డివైడ్ చేశారు. దేర్ ఇస్ నో డిస్ప్యూట్ అబౌట్ దట్. తర్వాత పిల్లలకు పెళ్ళి అయిపోయిన తర్వాత నీకు కానీ నాకు కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎవడైనా కూడా ఒక్కసారి నువ్వు సపరేట్ అయిపోయిన తర్వాత రెండోసారి సపరేషను మూడోసారి సపరేషన్ జరుగుతుంది ఎక్కడన్నా? మీరు చెప్పండి, ఎన్నిసార్లు వాటాలు పంచుకుంటాం? ఎన్నిసార్లు మనం వాటాలు పంచుకుంటాము? నేను ఒక సామాన్య వ్యక్తిగా నేను అడుగుతున్నా. మీకు తెలుసా 100% నాకు తెలుసు. మీరు ఈ విషయాన్ని షర్మిలా గారిని అడగండి. 100% రాజశేఖర రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తుల్లో కానీ
రాజశేఖర రెడ్డికి వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తుల్లో కానీ సమానంగా షర్మిలా గారికి జగన్మోహన్ రెడ్డికి పంచడం జరిగింది. పెళ్లిళ్ళ ముందే ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి ఆదాయాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. తర్వాత ఎవరి స్థాయిలో వాళ్ళు కూర్చొని వ్యాపారాలు పెరిగేటప్పుడు బహుశా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని సహాయం చేసిండొచ్చు ఎవరికైనా. జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టం బాగుందో లేకుండా ఉంటే ఆయనకు వ్యాపారంలో ఉన్నటువంటి మెలకులు బాగా తెలుసు కాబట్టి ఆయన బాగా షైన్ అయి ఉండొచ్చు, ఆయన పెట్టిన లాభాలు ఎక్కువ వచ్చిండొచ్చు. అదే రకంగా షర్మిలా గారు కూడా కొన్ని వ్యాపారాలు పెట్టారు. మీకు తెలుసా విషయాలు? షీ సోల్డ్ సో మెనీ పవర్ కంపెనీస్. ఆమె కూడా 3-4 పవర్ కంపెనీలు పెట్టింది, అమ్మేసింది. మీకు తెలుసా అవి? మరి దాంట్లో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాకు ఇది వాటా రావాలని అడిగాడా? మీకు ఒక్కసారి నీకు వాటా పరిష్కారం అయిపోయి నువ్వు పంచుకున్న తర్వాత అడిషనల్గా ఏమన్నా కావాలంటే ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ కంపాషనేట్ గ్రౌండ్స్. సపోజ్ నాకు నా చెల్లెల మీద ప్రేమ ఉందనుకో, నేను ఉచితంగా నేను ఇవ్వచ్చు. ఇట్ ఈస్ నాట్ అన్ డిమాండ్. ఇప్పుడు దానికి ఎటువంటి హక్కు లేదు. హక్కు లేకుండా ఇచ్చేదాన్ని కంపాషనేట్గా నువ్వు ఏమైనా ఇవ్వచ్చు. కంపాషనేట్గా ఉండాలనేటప్పుడు మీ రిలేషన్షిప్స్ బాగుండాలి, మీ యొక్క సంబంధాలు బాగుండి, నా చెల్లెలు నాతో బాగుంటే, నా చెల్లెలు నాతో బాగుండే చెల్లెలు నేను కొంచెం ఎక్కువ ఇస్తా, నాకు దూరంగా ఉండి నాతో విభేదించిన చెల్లెలు, నాకే 2 చెల్లెలు ఉన్నారనుకోండి, నాకు సన్నిహితంగా ఉండి నాకు అనుకున్న ఉండేవాళ్ళంటే కొంచెం ఎక్కువ ఇస్తాను, లేదంటే తక్కువ ఇస్తాను. లేకుండా ఉంటే ఊరికే ఇంటికి పిలిచి భోజనం పెడతాం, లేకుంటే పండుగలు వస్తే చీర పెట్టి పంపిస్తాం, అంతకంటే ఏం లేదు. ఏ రకంగా షర్మిల డిమాండ్ చేసినా కూడా నేను ఇటీవల కాలంలో ఇవన్నీ వచ్చినప్పుడు నేను స్టడీ చేశాను, నేను క్లారిఫికేషన్స్ కూడా తీసుకున్నా. పార్టీ ఆఫీస్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ వ్యక్తిగతంగా కొన్ని క్లారిఫికేషన్ తీసుకున్నా, ఎందుకు ఈ రకంగా జరుగుతుందని. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారి ఆస్తులన్నీ క్లియర్గా కూర్చొని షర్మిలకు ఇడపలబాయిలో ఉన్నటువంటి ఈ భూమి నీది, హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ఇండ్లు నీది, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ నీది, పులివెందులో ఉన్నటువంటి ఈ భూమి నీది అని క్లియర్గా ఆయన పంపకాలు చేసిన తర్వాత నువ్వు 100 ఐ గివ్ యూ ద ఎవిడెన్సెస్ ఆల్సో. ఆయన నాకు తెలియదు కదా మీరు ఇవన్నీ అడుగుతారని. మీరు ఏమడుగుతున్నారో నాకు తెలియదు. మీరు ఒకసారి మాట్లాడతామన్నారు, ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఒకసారి మాట్లాడదామన్నారు. నేను వచ్చిన అండ్ నాకు తెలిసినటువంటి విషయాలన్నీ స్పష్టంగా క్లియర్గా ఎటువంటి ఆటంకాలు క్లియర్గా నేను మీకు పంపిణీ చేశారు కదా. మీకు కావాలంటే నేను అవన్నీ కూడా పంపిస్తాను. 2009 సెప్టెంబర్ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేరు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తుల వివరాలేంటి తెలుసా? నాకు ఆయన సంపాదించినటువంటి విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఆయన అంటే అంతకు ముందు పెట్టిన వ్యాపారాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే తండ్రి ద్వారా పెట్టిన వ్యాపారాలే కదా, తండ్రి సపోర్టుతో పెట్టిన వ్యాపారాలే కదా. మీరు ఒక విషయం ఒక తండ్రి సపోర్ట్తో పెట్టిన వ్యాపారాలే కదా, ఓకేనా? ఆస్తికి తండ్రికి సపోర్ట్గా పెట్టినటువంటి వ్యాపారాలు కాదు, ఆయనకున్నటువంటి బిజినెస్ మెలకువలతో, ఆయనకున్నటువంటి పెట్టుబడితో తండ్రి యొక్క సహాయం తీసుకునేదానికి అవకాశం ఉంది. ఆమె కూడా 110 చేసుకోండి. ఇప్పుడు నేను కూడా ఒక బాధ్యత ఉండేటప్పుడు నాకు 2-3 పిల్లలు ఉండి, ఇప్పుడు నాకు 10 మంది అనుచరులు ఉంటారు. ఒక అనుచరుడు వచ్చి నాకు ఈ పని చేయన్నా అని అడుగుతాడు. ఏ అనుచరుడైనా నాకు సమానమే. వచ్చిన వాడిని అడ్రస్ చేస్తూ ఉంటాం. ఒకటి చేసేటువంటి పని క్లిక్ కావచ్చు, వానికి 4 రూపాయలు ఆదాయం ఎక్కువ రావచ్చు, ఒకరికి తక్కువ రావచ్చు. దాంట్లో ఆయన చేసిన తప్పేముంది, లేకుంటే వాళ్ళు చేసిన తప్పేముంది? మిగతా అసలు పక్కన జగతి పబ్లికేషన్స్ లో షర్మిలమ్మ గారికి వాటా ఉందా లేదా? 100% లేదు. జగతి పబ్లికేషన్స్ లో ఎక్కడైనా ఆమె డైరెక్టర్ గా ఉన్నట్టు కానీ దాంట్లో వాటా ఉన్నట్టు కానీ మీరు ఏ ఆధారమైన చూపిస్తారా? ఓకే, 100% షీ ఈస్ నో వే ఇన్వాల్వ్డ్. డీటెయిల్స్ తీసుకురండి, నేను కూడా తీసుకొస్తాను. ఒకటి వాటా ఉన్నది అది తీసుకొస్తాను. నాకు తెలిసి వాటా ఎంత ఉందో తీసుకొస్తాను. నాకు తెలిసి వాటాదారులు వేరు, డైరెక్టర్లు వేరు, దాంట్లో అనిపించేది వేరు. ఒకవేళ వాటా ఉంటే ఆ వాటా ప్రకారం ఆమెకు వస్తుంది. వాటా ఇప్పుడు యాజ్ అ షేర్ హోల్డర్ ఎవరికైనా ఎన్నైనా షేర్స్ ఉండొచ్చు. బట్ షీ ఈజ్ నాట్ అ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉంటే దాని యొక్క స్థానం వేరు, ఇంకొకటి వేరు. షేర్స్ ఉంటే ఉంటాయి. ఆ షేర్స్ ఏ రోజైనా అమ్ముకోవచ్చు. ఒకవేళ నీ దగ్గర వాటా ఉన్నదనుకో, నీ వాటా విక్రయించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి అవసరమా నీకు? నా చెల్లెలు కష్టం లేదా? అన్న జైల్లో ఉన్నప్పుడు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేయలేదు అన్న కోసము. ఆయన కూడా ఏదైనా అవసరం అనుకుంటే అన్నని పోయి ప్లీజ్ చేసుకోవాలి. నీకు రైట్ ఉన్నదనుకో, గో అండ్ ప్రూవ్ ఇట్ ఇన్ ద కోర్ట్. ఇఫ్ యూ హ్యావ్ యువర్ రైట్, కోర్టు ఇస్తుంది కదా నీకు. నీకు 20,000 కోట్లు కాదు, నీకు భారతీయ సిమెంట్ అంతా నీదే అయితే కానీ నీకు ఆ హక్కులు ఉంటే కోర్టు పోయి ప్రూవ్ చేసుకో.
నువ్వు వచ్చి పొలిటికల్గా కూర్చొని ఈ రకమైనటువంటి అన్న మీద సాధించాల్సినటువంటి అవసరం ఏముంది? నీ పక్క న్యాయం ఉందంటున్నావు కదా, నీకు వాటా ఉందంటున్నావు కదా, వాటా ఉంటే తేల్చాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు తెలుస్తారా? నేను అదే చెప్తున్నా కదా, మీ పేపర్లో రాసేది పేపర్లో రాసేది ఈ రోజు మాట్లాడేది వాళ్ళే కదా. ఈమె తరపున వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ తరపున ఈమె మాట్లాడుతూ ఉంది. ఈ రోజు కూడా కూర్చొని ఆమె ఏ పార్టీలో ఉందనేటువంటి విచక్షణ కూడా లేకుండా అసలు ఆ పొజిషన్లో ఉండామా, మనం బీజేపీలో ఒక కూటమిలో ఉన్నామనేటువంటి అర్థం లేకుండా బీజేపీని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడేటువంటి విధానం ఏది ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నాయకురాలుగా ఏ రకంగా మాట్లాడుతుంది, వాట్ ఈస్ ఆమె నాయకురాలు ఏ పార్టీ తరపున నాయకురాలు? కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకపోతే రాజీనామా చేయండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగానే మాట్లాడింది. ఆమె మాట్లాడినటువంటి అన్ని విషయాలు మీరు చెప్పండి. ఇట్ ఈస్ స్క్రిప్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, ఆర్ ఇట్ ఈస్ స్క్రిప్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్, ఆర్ ఇట్ ఈస్ స్క్రిప్ట్ ఆఫ్ బీజేపీ? ఈరోజు నీ పార్టీ ఏంది? ఫస్ట్ మొట్టమొదట షర్మిలా గారు జవాబు చెప్పాల్సింది, ఈమె వాళ్ళతో కుమ్ముక్కైపోయి రాజకీయాలు చేయాలనుకుంటుందా, ఆ పార్టీకి విభేదించి పార్టీ రాజకీయాలు చేయాలనుకుంటుందా? ఫస్ట్ ఆ మైండ్ సెట్ చేసుకోవాలా. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిన ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారికి టైం లేకపోతే షర్మిలా గారికి స్క్రిప్ట్ ఇచ్చుకుంటా కూర్చుంటారు. ఆయన 100% అదే అంత టైం లేదండి, అంత టైం ఆయనకు లేదు కదా. 100% ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ది బిగ్గెస్ట్ ఆయనకున్నటువంటి పెద్ద సెట్ బ్యాక్ లేకుండా అంటే రాబోయే పెద్ద విపత్తు ఏంటంటే ఆయన వివిధ సందర్భాల్లో చేసేటటువంటి హామీలు, ఎన్నికలకు ముందు అధికారం కోసం ఆయన చేసేటటువంటి వాగ్దానాలు, ఇవే ఆయనకు శాపాలుగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్నికల కోసం. 5 నెలలు అయిందండి ఇంకా. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం చూసినా, చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం చూసినా, బీజేపీ వాళ్ళ వ్యవహారం చూసినా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేదానికి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పులు చేసినాడు ఆ తప్పులు చేశాడని చెప్పేసి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఇట్ట చేశాడని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యం తప్పితే భవిష్యత్ ఎట్ట చేయాలా, మేము ఏం హామీలు ఇచ్చినాం, దీన్ని ఎట్లా నెరవేర్చాలనేటువంటి దాని మీద సమయం పెడుతున్నారా? మీకు అనిపిస్తూ ఉంది అది? మీరు ఒకసారి పేపర్ తీసుకుంటే రోజు పేపర్లో ఏం వస్తుంది చూడు, రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు చూడు. ఈరోజు నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదంటే అది మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారిని మీద మాట్లాడితే వినే పరిస్థితిలో జనాలు లేరు. ఎందుకంటే మీరు చెప్పినారు, వాళ్ళు నమ్మినారు, ఆయన అధికారం నుంచి దించేసినారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద ప్రభావం ఉంది కాబట్టి, మీరు చెప్పినటువంటి గోబెల్స్ ప్రచారం విపరీతమైపోయింది, దాని మీద విశ్వాసం జనానికి కలిగింది కాబట్టి ఆ రోజు దే ఓటెడ్ హిమ్ అవుట్ ఆఫ్ పవర్. ఆయన ఓడిపోయిన తర్వాత ఈరోజు ది ఆనెస్టీ లైజ్ ఆన్ యూ. ఈరోజు మీరు కూర్చొని మీరు ఏం హామీలు ఇచ్చారు, మీరేం చేశారు, మీరు ఎట్లా సమర్థవంతంగా ఈ రాష్ట్రాన్ని నమ్మాల, దాని మీద ఫోకస్ చేయి. దాన్ని ఎట్ట చేయాలని చేయకుండా 24 గంటలు కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఆడ ప్యాలెస్ కట్టాడు, ఇది చేశాడు. రోజు ఆయన దూషణేనా? మీకు ప్రజలు నీకు అధికారం ఇచ్చింది ఆయన దూషించేదానికే, మెరుగైనటువంటి పాలన చేసేదానికే? ఫస్ట్ థింగ్ ఐ వాంట్ క్లారిటీ. మీరు చెప్పండి, దేని మీద పెట్టాలా? సతీష్ రెడ్డి గారు పాపం చాలా ఆలస్యంగా పార్టీలోకి వచ్చారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో మీరు ఉండింటే ఈ పొజిషన్లో చాలా బాగుండేది. ఎందుకంటే ముఖ్యమంత్రి అన్న వ్యక్తి ప్రతి శాఖతో రివ్యూ చేయాలి, డెవలప్మెంట్ ఎలా చేయాలని చూసుకోవాలి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని శాఖలతో రివ్యూ చేశారు? శాఖల రివ్యూలు వద్దండి, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు సమస్యల సాధన కోసము రోడ్డు ఎక్కితే కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడిన పాపాను పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని పొరపాట్లు జరిగాయని చెప్పి జనం నమ్మడం వల్లనే అధికారం కోల్పోయింది. ఓకే, అధికారం కోల్పోయిన తర్వాత అది శిక్ష విధించినట్టే కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, నువ్వు అధికారం లేకొద్దు, నువ్వు తప్పు చేసావు అనేటువంటి అభిప్రాయంతోనే కదా పక్కన పెట్టింది. సో ఇట్ ఈస్ మమ్మల్ని పక్కన పెట్టారు. మాకు జరిగినటువంటి ఒకవేళ మీరు అనుకున్నట్టు పొరపాటు జరిగినాయో లేకుంటే జనానికి నచ్చలేదు, వీఆర్ అవుట్, లీవ్ దట్ సబ్జెక్ట్. ఇప్పుడు మేము చేసేటువంటి పొరపాట్లు లేకుండా ఉంటే 170 సీట్లు మాకు వచ్చేటి కదా. ఓకే, ఇంకా మాకు రాలేదు మేము ఓడిపోయినామంటే డెఫినెట్లీ వీళ్ళు చేసేటువంటి ప్రభావం 90% ఉండొచ్చు. కొన్ని వాస్తవాలు లేకుండా కూడా ఈరోజు చేస్తున్నటువంటి గోబెల్స్ ప్రచారం, ఇప్పుడు గోబెల్స్ ప్రచారం అంటే చెప్పిన తప్పే 10 సార్లు చెప్తే అది నిజమవుతుంది అనమాట. ఒక వ్యక్తి మీద కావాలని చెప్పేసి ఫోర్స్ చేయడం, నీకు ఒక ఐడియాని దీని లోపలికి నీకు ఎక్కించడం. సో ఎక్కించడం ప్రయత్నం చేసినప్పుడు ప్రజలు నమ్మినారు దాన్ని. అండ్ నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అమాయకత్వము, మంచితనం ఏదో కానీ ఆయన తప్పు చేసినాడు, ఆయన తెలిసి ఆయన తప్పు ఏది చేసినాడు, ఇది తప్పు అంటే చేసినాడు. ఆయన చేసినట్టు కొన్ని తప్పుగా ప్రజలు అర్థం చేసుకొని ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడు. ఓకే,
90% చాలా మంచి వ్యక్తి, అమాయకుడు అనే దానికంటే చాలా మంచి వ్యక్తి. అంటే వీళ్ళ మాదిరి కూర్చొని కుట్రలు ఇవన్నీ పెట్టుకొని స్వాతంత్రంలో కమల్ హాసన్ లైక్ అట్లేనా? హీఈస్ 100% better in character than many of the leaders, and especially he's 1000 times better than చంద్రబాబు నాయుడు ఆర్ లోకేష్. సరే, ఇప్పుడు మరి ఋషికొండ ప్యాలెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది పెద్ద రాద్ధాంతం అయిపోయింది కదా. ఒక ప్యాలెస్ దాదాపు 430 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారంట. అంటే ఒక ప్యాలెస్ అంటే ఉన్న కొండని మొత్తం తొలిచేసి కొండని బోడిగుండు కొట్టేసి అన్ని కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేసే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిచ్చారంటే ఏమంటారు మీరు? బోడిగుండు అంటే ఏందండి? గుండు కొట్టడం, ఉన్న జుట్టుని తీసేసి బోడిగుండు కొట్టడము. తిరుపతిలో ఎక్కడుందండి గుడి? ఎక్కడుంది? కొండ పైన ఉంది. తిరుపతిలో కన్స్ట్రక్షన్ జరగలేదా? ఓకే. అట్లే శబరిమలకి ఎప్పుడైనా పోయినారా? చూశాను. కొండ మీదనేనా ఉండేది? ఇల్లు కట్టలేదాడ? ఆ తర్వాత శ్రీశైలము కొండ మీద కదా ఉండేది. ఇండ్లు అన్ని వసతులు కట్టారా? వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాదు ఏమైనా నువ్వు కొండలు కొట్టారంటే నేను చెప్తున్నా, ఒకవేళ దైవ కార్యక్రమం అయితే కొట్టచ్చు అంటారు, అంతే కదా. అక్కడ 7 కొండలు కాదు వినండి సార్, నేను చెప్పేది వినండి. చెప్పండి సార్. ఆడ దేవుడు ఉంటే కొండను కొట్టచ్చా అంటున్నా. అవును, అప్పుడు తప్పు లేదు కదా. ప్రజలకు ఉపయోగపడే పని దేనికైనా చేస్తే చేయొచ్చు కదా. ఈ ఋషికొండలో ఋషికొండ ప్యాలెస్ ప్రజలకు ఉపయోగపడుతుంది. అదేమన్నా దేవాలయమా? దయచేసి వినండి సార్. మీరు మాట్లాడేది కొత్తది ఏం మాట్లాడలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిందో లేకుంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందో మాట్లాడుతున్నారు. లెట్ మీ రిప్లై. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. yes, ఋషికొండలు మీరు చూసినారు ఎప్పుడైనా? నేను 15 సంవత్సరాల కిందట పోయినా, 10 సంవత్సరాల కిందట పోయినా, ఐ స్టేడ్ ఇన్ ద టూరిజం బంగ్లా. ఆ టూరిజం వాళ్ళే గెస్ట్ హౌస్లు ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి. ఆ రిసార్ట్లో నేను ఉన్నా. ఆ రిసార్ట్లు తీసినారు. ఆ రిసార్ట్లు తీసినటువంటి స్థలంలో ఇంకొంచెం ఏదైనా అవసరం స్థలం ఉంటే కొంచెం ట్రిమ్మింగ్ చేసి ఉండొచ్చు. ఆడ బిల్డింగ్స్ కట్టారు. ఆ బిల్డింగ్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని పోయినారా? ఆయన రాసిచ్చినారా? మీరు ఏమైనా రాసిచ్చినారా? రాసిచ్చే ఉద్దేశం ఉంటే రాసియండి. ఇప్పుడు ప్రభుత్వ పరంగా కట్టేటువంటి ఒక బిల్డింగ్ తప్పుపడుతున్నారు. అది ఏదో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నట్టు మీరు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి మీరు రాసిచ్చారా, రాసి ఇవ్వబోతున్నారా? నంబర్ 1. ఎవరి దగ్గర ఉంది అది? ఇప్పుడు గవర్నమెంట్. మరి గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ఉండేటప్పుడు నువ్వు తప్పులు పడుతున్నావే. నేను ఒకటి అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు మీరు అమరావతి క్యాపిటల్ పల్లెలంతా ఏమంటారు? సిఆర్డిఏ ఏరియాలో ఉన్నటువంటి రైతులకు ఎన్ని కోట్ల డబ్బులు గుత్త రూపంలో, లీజ్ రూపంలో ఎంత కట్టించారు? ఇప్పటికీ 1,900 చిల్లర కోట్లు జస్ట్ గుత్త. అంటే నువ్వు ఏమీ కట్టకుండా వాళ్ళ స్థలం నువ్వు తీసుకున్నావు, క్యాపిటల్ కడతానని కాబట్టి కట్టినంత వరకు వాళ్ళకి ఆ బెనిఫిట్స్ వచ్చినంత వరకు నువ్వు ప్రభుత్వ పరంగా పే చేసింది 900 చిల్లర కోట్లు ఈ రోజుకి. ఇట్ ఈస్ నాట్ ఈవెన్. ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ 400 crores ఒక బ్రహ్మాండమైన ప్యాలెస్. ఈరోజు నీకే అడిగి పోతాంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి ఓహో అద్భుతం కట్టారు, ప్రపంచం అంతా ఇది ఒక అద్భుతం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎస్, ఇట్ ఈస్ అన్ అసెట్ ఆఫ్ ద స్టేట్. జగన్మోహన్ రెడ్డి వాడుకునే దానికి ఇవ్వలేదు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి నివాసం లేడు, జగన్మోహన్ రెడ్డి దాన్ని కబ్జా చేయలేదు. ఇట్ ఈస్ అన్ అసెట్ ఆఫ్ ది గవర్నమెంట్. 400 కోట్లతో నువ్వు చేస్తే దాన్ని ఏదైనా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే కన్నా దాన్ని వాడుకో, లేకుంటే దాని గురించి వదిలిపెట్టు. నేను అడుగుతున్నా ఇప్పుడు ఈ 900 కోట్లు ప్రజల సొమ్మ, మీ నాయన సొమ్మ, ఎవడి సొమ్మ అని చెప్పి నువ్వు దుర్వినియోగం చేశావు. నేను కూడా ఈరోజు నువ్వు హైదరాబాద్లో ఉన్నా, నేను హైదరాబాద్లో ఉండా. ఈరోజు హైదరాబాద్లో ఎంతలో ఉందండి? ఇక్కడ ఆఫీసులన్నీ ఎంతలో ఉన్నాయి? నాకు ఒక మాట చెప్పండి. సెక్రటేరియట్ ఎంత విస్తీర్ణంలో ఉంది? అసెంబ్లీ ఎంత విస్తీర్ణంలో ఉంది? హైకోర్టు ఎంత విస్తీర్ణంలో ఉంది? ఇక్కడ ఉన్నటువంటి వివిధ ఆఫీసులన్నీ, మిగతా ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని నడిపేదానికి అవసరం ఉన్నటువంటి ఆఫీసులన్నీ అన్నీ కలిసి ఎన్ని 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి మీరు చెప్పండి. మీరు యువర్ నేటివ్, చాలా రోజులు హైదరాబాద్లో ఉన్నా, నేను చెప్పు. కొంతకాలం నుంచి ఉన్నాలేండి. నాకు తెలిసి నేను అనుకోవడం, నాకు తెలిసి 100-150 ఎకరాల కంటే విస్తీర్ణం ఎక్కువ లేవు. ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అంతా నడిపినటువంటి రాజధానికి ఇక్కడటువంటి ఆఫీసులు, ఇక్కడటువంటి కోర్టులు, ఇక్కడటువంటి సెక్రటరీలు అన్నీ కలిపి కూడా 100, 150 లేకుంటే 200, 300, 400 అవుతుంది. నీకు 30,000 కావాలని చెప్పి నీకున్నటువంటి ఇల్యూషన్తో, నీకు ఏందో అంబిషన్ ఉండి నువ్వు చేసేటువంటి తప్పుడు అడుగుల వల్ల 30,000 కావాలని చెప్పి నువ్వు 900 కోట్లు జస్ట్ ఫర్ నథింగ్. ఈరోజు నువ్వు ఈ ప్యాలెస్, రిషికొండ ప్యాలెస్ అని నువ్వు చెప్పేది ఇట్ ఈస్ అన్ అసెట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఏ అసెట్ మిగిలింది నీకు? 1,000 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు గుర్త ఇచ్చినావు. ఉన్నారనుకుంటా. ఏది
ఆ రోజు టీడీపీలో ఉన్నారు ఉన్నాను నేను. 30,000 ఎకరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఊగొట్టారు ఆ రోజు? ఎవరు? ఆ రోజు ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు ఊకొట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ క్యాపిటల్ ఉండేదానికి మాత్రమే ఒప్పుకున్నారు. ఏం డెవలప్మెంట్ గా చూపించడం అక్కడ? ఏమీ డెవలప్మెంట్ లేదు. ఆ తర్వాత విచక్షణ ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఎక్కడ కూడా టూ మచ్ అంబిషియస్గా చేస్తే, నేను ఈరోజు తీసుకున్నాను కానీ ఐ కెన్ షో యూ గోస్ట్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి ప్రపంచంలో. మీరు ఒకసారి నెట్ కొట్టి వాట్ ఆర్ ది వరల్డ్స్ మోస్ట్ గోస్ట్ ప్రాజెక్ట్స్ అని అంటే పెద్ద అంబిషన్తో కట్టారు. ఈరోజు ఒక్కరు కూడా పోయేవాళ్ళు లేడు. అట్లా కొన్ని ఎయిర్పోర్ట్లు కట్టారు, అబాండెడ్. ఒక ఫ్లైట్ దిగేది లేదు, కథ లేదు. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, దుర్వినియోగం అయిపోయింది. అట్లే సేమ్ థింగ్ మన రాష్ట్రంలోనే, మన దేశంలోనే మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే గుజరాత్లో క్యాపిటల్ కట్టారు, దోలారైనా ఏదో క్యాపిటల్ పక్కన కట్టారు. పొద్దున అందరూ బ్యాకెట్లు పెట్టుకొని భోజనం కట్టుకొని పోతారు, మధ్యాహ్నం 3 గంటలకు 4 గంటలకు ఆఫీస్ అయిపోయి అందరు తిరిగి వస్తారు. ఇట్ ఈస్ స్టిల్ ఎ గోస్ట్ టౌన్. సో నువ్వు అటువంటి చేయాల్సిన ఆలోచన ఏముంది? ప్రాక్టికల్గా కూర్చొని రాష్ట్రంకి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మనము మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఎందుకు వస్తాం? ఎవడు పిచ్చి పని చేసినా తుగ్లక్ అని ఎందుకు అంటారు? నీకు ఫీజిబిలిటీ లేనిది చేయాలని చెప్పి, లేని దాన్ని సృష్టించాలని చెప్పి, నీ దగ్గర వనరులు లేనిది నువ్వు దాన్ని కూర్చొని చేయాలని చెప్పి తప్పు చేసి ఆ భారం అంతా ప్రజల మీదకి మోయడము చంద్రబాబు నాయుడు గారు కదా. 400 కోట్ల కోసం నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావే, 400 కోట్లకి అట్లీస్ట్ దెర్ ఇస్ అ వెరీ బిగ్ బిల్డింగ్. ప్రపంచం అంతా ఈరోజు ఎవడు పోయినా కూడా ఆయన చూడాలా. నీకు అంత ఇంట్రెస్ట్ లేదు, నువ్వు ఎందుకు పోయినావు? పవన్ కళ్యాణ్ ఎందుకు పోయినాడు ఆ బిల్డింగ్కు? దాని సౌందర్యం చూసుకోలేక దాన్ని చూడాలా పర్సనల్గా అని ఆకర్షితుడై పోయినాడు. మీరు చాలా గొప్పవాళ్ళు సార్, చాలా చక్కగా ఏముంది? చెప్పారు. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలలో 100 రూపాయలు ఎంతో కొంత చేశారు. హైకోర్టు నువ్వు ఎంత చేసినా నాగరాజు గారు మీరు వచ్చి 5 ఏళ్లలో నాగరాజు గారు రాజధానులు అని చెప్పి ఏం చేశారు చెప్పండి? 5 ఏళ్లలో నాగరాజు గారు నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకరు కానీ ఎవడైనా కూడా విచక్షణతో చేయాలి తప్పితే విచక్షణారహితంగా ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ ఉన్నటువంటి ఆదాయాన్ని ఆలోచన చేయకుండా నీ ఇష్టానుసారం చేస్తే యు ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్.